మీరు అమెరికా 1930లోకి వెళ్తుందని ఒక వ్యాసంలో పేర్కొన్నారు మీరు. అవును, అది 1930 మూమెంట్ 2008. అయితే 2008 తర్వాత ఎలా మేనేజ్ చేశారు అక్కడ కథ. ఓకే. ఈ ఉద్యోగాలు చిన్న చిన్న ఉద్యోగాలు వచ్చినాయి, ఏదంటే నాసిరకం ఉద్యోగాలు చేసుకోవడం అదొక కథ. 2008 తర్వాత ఇంక బబుల్స్ లేవు కదా. 1979 తర్వాత 80లో వచ్చిన క్రెడిట్ బూము, ఇంకా అప్పులు చేసే శక్తి కూడా అయిపోయింది అమెరికా జనానికి. ఇప్పుడు వాళ్ళకి కొత్తగా అప్పులు పుట్టే పరిస్థితి పోయింది. 1990s వచ్చిన .com బబులు ఆ రోజు బరస్ట్ అయిపోయింది 2001లో. తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి రియల్ ఎస్టేట్ బబులు 2003 నుంచి అది పోయా. ఇప్పుడు ఏం చేయాలి? మీకేం బబుల్స్ లేవు, ఏం చేయాలి? అమెరికా గవర్నమెంటే డబ్బులు మొదలుకొట్టి పంప్ చేయటం మొదలుపెట్టింది. 2008 క్రైసిస్లో టైంలో ఇయర్లోనే అమెరికాలో ఎలక్షన్లు జరిగినాయి నవంబర్లో. ఆ ఎలక్షన్లో ఒబామా అమెరికా అధ్యక్షుడు అయ్యాడు. ఒబామా అమెరికా అధ్యక్షుడు అయితే 2009లో పదవి స్వీకారం చేశాడు ఆయన. 2008 నవంబర్లో గెలిచాడు. పదవి స్వీకారానికి కొంత గ్యాప్ ఉంటుంది. ఆ పాత అధ్యక్షుడు కొనసాగుతాడు కదా కొన్నాళ్ళు, అంటే అతను టర్మ్ అయిపోయిందాకా ఉంటాడు. 2009 జనవరిలో ఎప్పుడో 20నో ఎప్పుడో ఒబామా పదవి స్వీకారం చేశాడు. చేయగానే ఫస్ట్ చేసిన పని ఏంటి? కొలాప్స్ అయిపోయి కల్లోలంలో ఉన్న అమెరికా, రాత్రికి రాత్రి అమెరికా జనాభాలోని 50% మంది బీపీఎల్, అంటే మన బీపీఎల్ అంటాం, బిలో పవర్టీ లైన్లోకి వెళ్ళిపోయారు ఆ క్రైసిస్లో ఇమ్మీడియట్గా. రాత్రికి రాత్రి 2008 క్రైసిస్ జరిగింది, సెప్టెంబర్ ఏదో ఎప్పుడు అనుకుంటా. ఆ రోజు తెల్లారేసరికి మొత్తం బుడగే కదా, అది ఉట్టి డబ్బులు, కాగితం డబ్బుల మీద నడుస్తుంది కదా. తెల్లారేసరికి అమెరికా జనాభాలో 50% బిలో పవర్టీ లైన్, అంటే మనకైతే బిలో పవర్టీ లైన్ ఏదో ఉంది కదా, వాళ్ళకైతే $19,000 ఏదో ఆ లోపు సంవత్సర ఆదాయం ఉంటే వాళ్ళు బిలో పవర్టీ లైన్. మొత్తం అది అమెరికా పరిస్థితి. 2009లో ఈయన అమెరికా ప్రమాణ స్వీకారం చేయగానే ఒబామా చేసింది ఒక $800-900 బిలియన్ల ప్యాకేజ్ ఇచ్చాడు ఎకానమీకి. అంటే అమెరికా గవర్నమెంట్ డాలర్లు ముద్రగొట్టి ఎకానమీలోకి వదలపట్టడం మొదలుపెట్టింది ఇక డైరెక్ట్. అంతకుముందు నుంచి డాలర్లు చాలా దశాబ్దాల నుంచి కొడుతున్నారు, కానీ ఇక పెరిగిపోయింది. డాలర్లు ముద్రగొట్టి ఏ అయితే బ్యాంకులు దివాలా తీసినాయో వాటిని కాపాడారు. అలాగే దివాలా తీసిన జనరల్ మోటార్స్, ఫోర్డ్ కంపెనీ లాంటి చాలా కంపెనీలకి డబ్బులు ఇచ్చారు, వాటిని ఆదుకున్నారు మళ్ళీ తిరిగి పట్టాలెక్కడానికి. అలాగే జనాలకు కూడా చేయగలిగిన విధంగా ఏదన్నా చేయటం. అంటే అమెరికా గవర్నమెంటే డాలర్లు ముద్రగొట్టడం మొదలుపెట్టింది ఇక ఎకానమీని ఎందుకంటే డాలర్కి ఆ వెసులుబాటు ఉంది. మనం ఇండియా రూపాయి ఇష్టం వచ్చినట్టు ముద్ర కొడితే బిహైండ్ ఏ పాయింట్ తొందరగా వస్తుంది. మరి ఎందుకు అమెరికాకున్న వెసులుబాటు ఏమిటి? అమెరికా కరెన్సీ అంతర్జాతీయ కరెన్సీ కదా, దీనికి గోల్డ్తో విలువ సమానమైన విలువ నడిచింది కదా నిన్నటి దాకా. ఇప్పుడు తగ్గుతుంది కానీ ప్రభావం పోయింది, అయిపోయింది. అమెరికా గోల్డ్తో సమానం కదా. ఇప్పుడు మీకు సినిమా ఉంది జెంటిల్మన్, ఒకప్పుడు వచ్చింది 90లో వచ్చిందట్టుంది. జెంటిల్మన్ అనే సినిమాలో బ్యాంక్ ఆఫ్ అమెరికా చెక్ అనేది ఇస్తాం, ఈక్వలెంట్ టు గోల్డ్ అనేది అంటాడు. అర్జున్ ఇంకో వాళ్ళు కామెడియన్ ఉంటారు. అవునవును. ఒక జ్యువెలరీ షాప్లోకి వెళ్ళి ఆ చెక్ ఇస్తాడు. ఈ చెక్ ఏంటి, వాడు జస్ట్ చీట్ చేయడానికి హీరో ఇచ్చేది కూడా చీటింగ్కి ఇస్తాడు. ఇస్తే ఈ చెక్కు నాకు వద్దంటే, వాట్ డూ థింక్ ఆఫ్ దిస్ బ్యాంక్ ఆఫ్ అమెరికానో ఏదో అట్లా సంథింగ్, ఈక్వలెంట్ టు గోల్డ్ డాలర్లు అని కదా, అంటే అట్లా సంథింగ్ ఏదో అది, అంటే ఈక్వలెంట్ టు గోల్డ్ అన్నట్లుగా. ఏంటంటే ఆ కథ నడిచింది. ఇప్పటికే ఇక డాలర్కి వాల్యూ ఉంది ఇంకా, అంటే ఓవరాల్గా కొనుగోలు శక్తి పడిపోయింది, దాని కెపాసిటీ టు బై. ఒకప్పుడు $100 ఇస్తే వచ్చేది, ఇప్పుడు $200 ఇంకా అట్లా అనేది అయిపోయింది. కానీ బలహీన పడ్డది, కానీ పూర్తిగా అయిపోలేదుగా. చైనా, అమెరికా, భారత్ తీసుకున్నప్పుడు చైనా అమెరికాను భయపెట్టింది, ట్రంప్ భయపడ్డాడు, రష్యా కూడా భయపెట్టగలిగింది. మరి ఒకవైపున ప్రపంచవ్యాప్తంగా యుద్ధం, పునర్నిర్మాణం అని చెప్తున్న అమెరికా చైనా, రష్యాలకు ఎందుకు భయపడ్డది? ఆ పునర్నిర్మాణంలో చైనా కూడా ఉంది కదా. పునర్నిర్మాణం వేరు, బాంబులేసి ధ్వంసం చేసిన తర్వాత మళ్ళీ అక్కడే పోయి తనే ధ్వంసం చేసినవన్నీ మళ్ళీ నిర్మించడం వేరు, అది కార్యక్రమం వేరు. చైనాతో యుద్ధమేం జరగలేదు కదా అమెరికాకి, అది ఆ కథ వేరు, ఈ కథ జరగలేదు. కానీ అప్పులు ఇవ్వడంలో చైనా కూడా ఆఫ్రికా ఖండం, దాదాపు ఖండం మొత్తానికి అప్పులు ఇచ్చింది. అమెరికా చిన్న చిన్న దేశాలకు, అంటే అమెరికానేమో కండిషనాలిటీస్తో అప్పిస్తుంది. అమెరికా అంటే అమెరికా డైరెక్ట్గా ఉండదు కదా, వరల్డ్ బ్యాంక్ ఉంటుంది అమెరికా చేతి పావు, IMF ఉంటుంది. అదే IMF ఏమో వ్యవస్థాగత సర్దుబాట్ల కార్యక్రమాన్ని చెప్పుద్ది, వరల్డ్ బ్యాంక్ అప్పులు ఇస్తుంది నాకు తెలిసి, అది అంత డివిజను. దానిలో ఏంటంటే వ్యవస్థాగత సర్దుబాట్ల కార్యక్రమం అంటే ఒక దేశానికి అప్పిచ్చిన తర్వాత ఆ దేశం ఏమేం చేయాలో షరతులు పెడతారు. మా దగ్గర నువ్వు అప్పు తీసుకున్నావు కాబట్టి ఎన్ని చేయి నీ ఆర్థిక వ్యవస్థలో షరతులు పెడతారు. అదే అట్లా షరతులు పెట్టడం ద్వారా ఆర్థిక వ్యవస్థను తమ చేతిలో పెట్టుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది చెప్తారు ఎట్లా అంటే, చైనా అట్లాంటి షరతులు ఉండవు, మా అప్పు తీర్చడం మాత్రమే షరతు, పైగా నీ అంతర్గత ఆర్థిక వ్యవస్థలో నువ్వేం చేస్తావు అనే షరతులు లేవు. అందుకని చైనా అప్పులు చాలామంది తీసుకుంటున్నారు. ఇప్పుడు చాలా దేశాలు, మూడో ప్రపంచ దేశాలు చైనా వైపు పోతుంది, ఎందుకంటే చైనాతో దగ్గరగా ఉంటుంది. చైనా వాళ్ళ రాజకీయాల్లో జోక్యం చేసుకోదు, అంతర్గత రాజకీయాల్లో జోక్యం చేసుకోదు ఏ దేశంలో. తన వ్యాపారం తను చేసుకుంటుంది అంతే.
అమెరికా చేయదు అలా. అమెరికాకి షరతులు ఉంటాయి, కండిషనాలిటీస్ అంటాం కదా. మన మన్మోహన్ సింగ్ అలా అంటే అప్పట్లో 91లో సంస్కరణలు మొదలైనప్పుడు ప్రపంచ బ్యాంక్ అప్పు తెచ్చుకొని అప్పుడు క్రైసిస్లో దాంతో జరిగిన, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్కి అయితే చంద్రబాబు ప్రపంచ బ్యాంక్ కండిషనాలిటీస్తోనే కదా. కండిషనాలిటీస్ ఏమవుతాయి? కండిషనాలిటీస్ అంటే ఏంటి? ఎందుకు కండిషనాలిటీస్ పై కనపడేది మేజర్గా కనపడే రీజను, మీరు మా దగ్గర అప్పు తీసుకున్నారు కదా, మీరు అప్పు తీర్చగలగాలి అంటే మా గ్యారంటీ ఉండాలి కదా నువ్వు తీరుస్తావని. తీర్చగలగాలంటే నువ్వు గతంలో లాగా హాయిగా ఖర్చు పెట్టుకుంటే అది అప్పు తీర్చలేవు కదా. నీ ఖర్చులన్నీ హాయిగా జల్సానండి, లేకపోతే నీ పాత పద్ధతుల్లోనే నువ్వు బతికేస్తే నా అప్పు తీర్చలేవు కదా. అందుకని కొంచెం ఆస్టిరిటీ, పొదుపు చేయి డబ్బులు. నా అప్పు నువ్వు తీర్చాలంటే నువ్వు ఇష్టానుసారం ఖర్చు పెట్టకు, పొదుపు చేయి. ఆ పొదుపు ఎట్లా చేయాలో కూడా వాడే చెబుతాడు. పొదుపు ఎలా చేయాలి? జనానికి ఇచ్చే సబ్సిడీ కార్యక్రమాలు కోతబెట్టు. ఫ్యూయలు, ఫెర్టిలైజరు, ఫుడ్. భారతదేశంలో అయితే ఏది జనానికి ఇచ్చే ఫుడ్ సబ్సిడీ మీద కోతబెట్టు. ఫ్యూయల్, ఇంధనం, పెట్రోల్, డీజిల్ ఇట్లాంటి ఇంధనం దాని మీద సబ్సిడీలు ఉన్నాయని గతంలో అనేవాళ్ళు, దాని మీద కోతబెట్టు. తర్వాత ఫెర్టిలైజరు, దాని మీద సబ్సిడీ ఉంటుంది కదా, దాని మీద కోతబెట్టు. అవి తగ్గించేసి జనానికి వాళ్ళ కర్మానికి వాళ్ళని వదిలేసి ఈ 3 సబ్సిడీలు ఇట్లా అన్ని ఏ రకమైన సబ్సిడీలు అయినా ప్రజలకు ఇచ్చే రాయితీలన్నీ కోతబెట్టు. వాళ్ళకి ఏమి ఇవ్వకు, సాధ్యమైనంతగా వాళ్ళ నుంచి ఇంకా పిండు. ట్యాక్స్లు బాగా ట్యాక్స్లు, ఎందుకంటే బాగా వసూలు చేస్తేనే కదా నాకు తీర్చగలిగేది. వసూలు చేసి ఖర్చులు తగ్గించుకుంటే నాకు అప్పులు తీర్చగలవు. నువ్వు వసూలు చేయాలి, ఖర్చులు తగ్గించుకోవాలి, అప్పుడు అప్పు తీరుస్తావు. కాబట్టి జనాల మీద సాధ్యమైనంత ట్యాక్సులు బాదు, సాధ్యమైనంత వాళ్ళకి తగ్గించేసేసి మిగుల్చుకో. దీన్నే ఫిస్కల్ డెఫిసిట్ వద్దు అని చెబుతారు వాళ్ళు. ఫిస్కల్ ద్రవ్యలోటు వద్దు అంటే 100 రూపాయల ఆదాయం నీకుంటే 100 రూపాయల లోపే ఖర్చు పెట్టుకో. 100 రూపాయలు దాటి ఒక 5 రూపాయలు ఎక్స్ట్రా ఖర్చు పెడితే 105 రూపాయలు నువ్వు ఖర్చు పెడితే ఆ 5 రూపాయలు ఎక్స్ట్రా నువ్వు ఖర్చు పెడుతుంది 5% ద్రవ్యలోటు. ఇంకా అప్పుకి వెళ్ళాల్సి వస్తుంది మళ్ళీ ఇక్కడ. 5% ద్రవ్యలోటు. 5% ద్రవ్యలోటు. నువ్వు అప్పు తీర్చలేవు మళ్ళీ. నీకు ద్రవ్యలోటు ఉంటే నువ్వు అప్పు ఎట్లా తీరుస్తావు? నీ డబ్బులే నీకు సరిపోవట్లా, మళ్ళీ నాకెట్లా ఇస్తావు అప్పు తీర్చడానికి? అందుకని 100 రూపాయలు ఉంటే లోపే ఖర్చు పెట్టుకుంటే మిగిలితే నాకు ఇస్తావని. 105 రూపాయలు ఖర్చు పెట్టకు. నువ్వు 5 రూపాయలు ఎక్స్ట్రా ఖర్చు పెట్టావంటే 100 రూపాయల ఆదాయం ఉండి 105 ఖర్చు పెడితే 5 రూపాయలే ఫిస్కల్ డెఫిసిట్. ఓకే, ఫిస్కల్ డెఫిసిట్ ఉండకూడదు. మన FRBM చట్టం ఏం చెబుతుంది? అదే FRBM చట్టం ఎందుకు వచ్చింది? ద్రవ్యలోటు ఉండకూడదని. ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువ. ఆ పొదుపు ఎక్కడ చేయాలి? కార్పొరేట్లకు ఇచ్చే దాని దగ్గర కాదు, అవసరం లేదు. కార్పొరేట్లే రాయితీలు ఇస్తారు. మీకు 2019లో కార్పొరేట్ ట్యాక్స్ 10% ఒక్కరోజే తగ్గిస్తే సంవత్సరానికి 1,45,000 కోట్ల ఆదాయం మీకు అక్కడే పోతుంది. చాలామంది ఆ దేశంలో H1B వీసాల కోసం జరుగుతున్న గందరగోళం, ఆవేదన, ఇంత ఫీజు ఇస్తామని అడుగుతున్నారు. ఆ దేశంలో ఉంటే సెక్యూరిటీ ఉంటుంది అనుకుంటున్నారు, జీవన భద్రత అనుకుంటున్నారు, జీవన నాణ్యత అనుకుంటున్నారు కదా. నేను అమెరికా పోలే, నాకు తెలియదు. కానీ మీరు అన్నారని కాదు, నేను చెబుతుంది ఏంటంటే డాలర్ డ్రీమ్స్ అని శేఖర్ కమ్ములు ఎప్పుడో తీశాడు కదా సినిమా. అవును, అట్లా పోయారు 95లో, 95 ముందు ఈ సాఫ్ట్వేర్ బాగా పెరిగింది. సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అమెరికాలో H1B వీసాల మీద, L1 అయితే కంపెనీ ట్రాన్స్ఫర్లు అయితే L1, ఇట్లా రకరకాలుగా అమెరికా వెళ్ళడం పెరిగింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి ప్రతి 3 భారతదేశం నుంచి వెళ్ళిన వాళ్ళల్లో ఒకళ్ళు తెలుగు వాళ్ళే. అటైనా ఇటైనా, ఆంధ్ర అయినా తెలంగాణ అయినా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు H1B వీసా మీద అమెరికా వెళ్తున్న వాళ్ళలో 3 ఉంటే కనుక భారతదేశం నుంచి, వాళ్ళలో ఒకళ్ళైతే మాత్రం ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం, మిగతా వాళ్ళే దేశం అంతా కలిపి ఇట్లా పోయారు, విపరీతంగా పోయారు. అదంతా అయింది. అయితే మీకు సాఫ్ట్వేర్లోనే ఒక పారాడాక్స్ ఏంటంటే, మీరు సాఫ్ట్వేర్ కోడ్ రాస్తున్న కొద్దీ ఈ కోడ్ రాసేవాళ్ళు వెళ్తున్నాం కదా, కోడర్స్గా లేకపోతే కోడ్ రాసేవాళ్ళుగా, సాఫ్ట్వేర్ కోడ్ ఇది చేసేవాళ్ళుగా మనం కోడ్ రాసిన కొద్దీ వేరే వాళ్ళ ఉద్యోగాలు పోతాయి. సింపుల్, అది లాజిక్. ఎప్పటి నుంచో చెబుతున్నాను నేను ఇది. మీరు ఇన్ని లైన్లు కోడ్ అని రాస్తే సుమారుగా ఉద్యోగాలు పోతాయి. ఇది కోడ్ ఎందుకు రాస్తాం మనం? సాఫ్ట్వేర్ కోడ్ ఎందుకు రాస్తాం? సాఫ్ట్వేర్ కోడ్ మెషిన్దో లేకపోతే ఒక పనిలోనో ఎఫిషియన్సీ పెంచడానికి చేస్తాం. అంటే గతంలో 3తో చేసే పని ఇప్పుడు ఒకళ్ళు చేయటం సాధ్యం అవుద్ది. మనం సాఫ్ట్వేర్ కోడ్ రాసిన కొద్దీ ఒక కంపెనీలో, దానికే అప్పట్లో బిజినెస్ ప్రాసెస్ రీఇంజనీరింగ్ అనేది నేను సాఫ్ట్వేర్లో పనిచేశాను, SAPలో పనిచేశాను. నేను ఒక కంపెనీలో 10 ఏళ్ళు పనిచేసాను SAPలో.